ఈయన ఫస్ట్ సిట్టింగ్లో చేతితో కర్ర పట్టుకొని వచ్చారు, నడవలేక ఫస్ట్ సిట్టింగ్ అయ్యాక కర్ర వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేతితో కర్ర పట్టుకోలేదు. ఈరోజు సెకండ్ సిట్టింగ్కి వచ్చారు, ఈరోజు పరుగులు తీస్తున్నారు. చూడండి, నిజంగా అద్భుతం అది. అల్లీపురం. ఇప్పుడు పోయినసారి సిట్టింగ్కి ఆల్రెడీ మీరు ఎలా వచ్చారు? లాస్ట్ టైము స్టిక్ పట్టుకొని ఒక మంచి సపోర్ట్తో వచ్చారు. అప్పుడు ఒక సిట్టింగ్ ట్రీట్మెంట్ చేసాం పెరాలసిస్కి. ఎన్నెండు వచ్చి పెరాలసిస్ మీకు వచ్చి సంవత్సరం అయింది. దాని తర్వాత లాస్ట్ సిట్టింగ్ తీసాము. ఈసారి అంటే పోయినసారి చేసినట్టు సిట్టింగ్కి కర్ర లేకుండా వచ్చారు. ఈసారి ఏ సహాయం లేకుండా పరిగెత్తుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడికైనా ఒకరు వెళ్ళగలరు, ఒకరు రాగలరు. మళ్ళీ ఒకసారి పరిగెత్తరండి. చూడమ్మా, ఎలా ఉందమ్మా? ఆనందంగా ఉందా మీకు? ఆయన అలా వస్తారని ఊహించుంటారు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎగ్జైటింగ్గా చాలా బాగుంది కదా. సో ఈ ట్రీట్మెంట్ మనం అందరూ చేయొచ్చా? దర్జాగా చేయొచ్చు. ఎంతో మంది లక్షలు పోసినప్పుడుగా లేచి నడవలేని పరిస్థితి ఇప్పుడు కేవలం 2వ సిట్టింగ్కే మీరు పరిగెడుతున్నారు. చాలా బాగుంది కదా సార్. అందరికి రిపోర్ట్ చేస్తారా ఈ ట్రీట్మెంట్? ఓకేనండి, థ్యాంక్ యూ.